Yes, Andy. Very good afternoon. Welcome to 1st October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 1st అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అండర్లో మనం దసరా ఆఫర్ కింద మనము ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్స్ వరకు మీకు అన్నిటి మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుంటున్నామండి. దేర్ ఆర్ సో మెనీ ఎడిషన్స్. సో దాంట్లో వీ హ్యావ్ పిక్డ్ అప్ ద ఢిల్లీ ఎడిషన్. లెట్ us సీ ద అజెండా. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఇవాళ చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాము. ఫస్ట్ వన్, రవాండా కన్ఫర్మ్స్ 8 డెత్స్ ఫ్రమ్ ఎబోలా లైక్ మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి మనకు వచ్చింది. ఇది జిఎస్ పేపర్ 2 హెల్త్ ఇంపార్టెంట్ డిసీజెస్ అయితే అనేటువంటి అండర్లో మనం ఏంటంటే డిస్కస్ చేయాలి ఈ టాపిక్ అనేటువంటిది. సో ద నెక్స్ట్ వన్, సెంటర్ టు డిజిటైజ్ ద మోర్ మున్సిపల్ సర్వీసెస్. సో దిస్ ఈజ్ సంథింగ్ జిఎస్ పేపర్ 2. సో ది గవర్నమెంట్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ పాలసీస్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలండి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సో ద గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా పెట్టినా కూడా అవన్నీ కూడా దీని అండర్లో మనం కవర్ చేయాలి. సో థర్డ్ వన్, ఆపరేషన్ చక్రా 3, సిబిఐ అరెస్టెడ్ 26 సైబర్ క్రిమినల్స్ అని చెప్పేసి పబ్లిష్ అయింది ఆర్టికల్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 సైబర్ సెక్యూరిటీ అనేటువంటి విషయంలో మనం చూడాలండి. దెన్ నెక్స్ట్ వన్, మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఆఫ్స్పా ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ 6 months. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లో మనం చూడాలి. దెన్ ద నెక్స్ట్ వన్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ టేక్స్ ఓవర్ యాజ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ అండర్లో మనం కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, మిథున్ చక్రవర్తి టు గెట్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇది మనకి జిఎస్ పేపర్ 1 డ్రామా ఆర్ థియేటర్ అండర్లో మనం అయితే కనుక సో స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ అండి. దెన్ నెక్స్ట్ వన్, డీజీఎఫ్టీ ఎక్స్టెండ్స్ 2 స్కీమ్స్ ఫర్ ఎక్స్పోర్టర్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. సో ఇది మనకు వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అనేటువంటి అండర్లో మనం చూస్తాము. దెన్ నెక్స్ట్ వన్, ఇండియాస్ సిల్వర్ డివిడెండ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. సో జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పర్టికులర్లీ ఎల్డర్లీ పాపులేషన్. సో ఎల్డర్లీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది మనకి. దెన్ నెక్స్ట్ వన్, కోర్ సెక్టార్ అవుట్పుట్ ట్యాంక్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 42 months. ఇది మనకు వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మీరు చూడాల్సినటువంటి విషయం. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, one horned rhinos grazing in the Pobitora Wildlife Sanctuary in the Moregaon district of Assam on Monday. Assam's Kaziranga National Park and other wildlife sanctuaries are set to welcome visitors for the new season from Tuesday. So it comes under GS paper 3 wildlife అండర్లో మనం చూడాల్సినటువంటి విషయం ఇది. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ టు టుడే. సో లెట్స్ గో విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ కింద మనం ప్రొవైడ్ చేసేటువంటి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ యూ విల్ బి గెటింగ్ అట్ 24,000 rupees ఓన్లీ. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫర్ మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. మనకి ఇక్కడ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కాల్ చేస్తే కనుక మన టీంతో మాట్లాడచ్చు. అండ్ దిస్ వాజ్ అ వెబ్సైట్ యూ కెన్ విజిట్. సో అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ జిఎస్ పేపర్స్ ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు, లిటరేచర్ మొత్తం అన్నీ కూడా అండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటివి 25,000 rupees. సో ఇది మీకు కేవలం దసరా ఆఫర్ కండర్లో 20,000కే వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక
రవాండా కన్ఫర్మ్స్ 8 deaths from the Ebola-like Marburg virus. So there was another important virus called as Marburg virus అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఫ్రమ్ ద రీసెంట్ పాస్ట్ మనం చూసినట్లయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ అయితే న్యూస్లో ఉన్నాయండి. మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటివి ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపాక్స్ వైరస్ గురించి మీరు ఖచ్చితంగా స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది రిపీటెడ్గా న్యూస్లో వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక నిపాహ్ గురించి కూడా మనకి ఏంటంటే కేరళలోనూ అక్కడ కూడా మనకి నిపాహ్ వైరస్ కూడా న్యూస్లో ఉంటుంది. సో దేర్ ఫోర్ మనకి అది కూడా మనకి తెలియాలండి. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఏవియన్ ఫ్లూ. ఇది మెయిన్లీ మనకి బర్డ్స్ని వీటిల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఏవియన్ ఫ్లూ గురించి మనం ఏంటి అని అంటే కనుక సో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దెన్ అలాగనే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ సో మనకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా మనకి ఏంటి అంటే కాజ్ చేస్తుంది అనమాట. సంథింగ్ కాల్డ్ యాజ్ పామ్ అంటారు. సో పామ్ స్టాండ్స్ ఫర్ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఈ యొక్క పామ్ అనేటువంటిది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. లైక్ ఈ పామ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి ద్వారా మనకి కాజ్ అవుతుందన్నమాట. నగ్లేరియా ఫౌలేరీ. సో ఓకే, నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా వల్ల మనకి కాజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. మనకి దాన్ని ఆల్సో నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో అంటే అపార్ట్ ఫ్రమ్ మార్బర్గ్ వైరస్, సో దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వైరస్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే కనుక ఎంపాక్స్ వైరస్ గురించి స్టడీ చేయాలి, నిపాహ్ వైరస్ గురించి, ఏవియన్ ఫ్లూ గురించి, పామ్ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ గురించి, అండ్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ కాల్డ్ యాజ్ చండీపురా వైరస్. సో ఇవన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి యూ నీడ్ టు బి థరో విత్ ఆల్ దీస్ థింగ్స్. నౌ కమింగ్ టు ద కాంటెక్స్ట్, ఇప్పుడు మనకి మార్బర్గ్ వైరస్. ఈ యొక్క మార్బర్గ్ వైరస్ మనకి రీసెంట్గా రవాండాలో ఈ యొక్క వైరస్ వల్ల 8 మంది అయితే కనుక చనిపోయారండి. రవాండా యొక్క గవర్నమెంట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇట్ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఇట్. సో మీరు చూసినట్లయితే రవాండా సేస్ దాట్ 8 people have been died so far from the Ebola-like Marburg virus just after it declared an outbreak of the deadly hemorrhagic fever that has no authorized vaccine or treatment. సో ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి మనం ఇక్కడ ఆర్టికల్లో చూద్దాము. సో రవాండా అనేటువంటిది మనకు ఒక ఆఫ్రికన్ దేశం, ఆఫ్రికన్ కంట్రీ అండి. ఇది డిక్లేర్డ్ దాట్ హూస్ క్యాపిటల్ ఈజ్ కిగాలి. క్యాపిటల్ వచ్చేసి మనకి కిగాలి, KAKIGALI, కిగాలి. సో కిగాలి ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ కిగాలి అమెండ్మెంట్ కూడా మనకి చేశారనమాట. సో ఓకే, దాని గురించి పక్కన పెడితే కమింగ్ బ్యాక్, రవాండా డిక్లేర్డ్ దట్ 8 people have been died so far from the Ebola-like Marburg virus. మీకు అప్పుడు తెలిసే ఉంటుంది కదా మీకు మార్బర్గ్ వైరస్, ఎబోలా వైరస్ అని చెప్పేసి సర్క్యులేట్ అయ్యింది అని చెప్పేసి. అండ్ వన్ మోర్ ఇంకొక వైరస్ చెప్తారండి, దట్ ఈస్ నోన్ యాజ్ 6th one ఈజ్ జికా వైరస్. సో ఇది కూడా మనకి ఇంతకు ముందు సర్క్యులేట్ అయినటువంటి వైరస్ అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్, మార్బర్గ్ వైరస్ ఫ్రమ్ ద వాట్ ఈజ్ మార్బర్గ్ వైరస్ అనేటువంటిది వి విల్ స్టార్ట్. మార్బర్గ్ వైరస్ డిసీజ్ అంటాం, ఓకే, MVD. ఈ యొక్క మార్బర్గ్ వైరస్ అనేటువంటిది మార్బర్గ్ వైరస్ డిసీజ్ని అయితే కనుక కాజ్ చేస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ ఏ హైలీ విరులెంట్ డిసీజ్ దట్ కాజెస్ ద హిమోరాగిక్ ఫీవర్. సో మనకి ఏంటి అంటే కనుక మెయిన్లీ ఈ యొక్క మార్బర్గ్ వైరస్ డిసీజ్ వల్ల కాజ్ అయ్యేటువంటిది ఏంటి అని అంటే కనుక హిమోరాగిక్ ఫీవర్, వామిటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ సిమ్టమ్స్ కూడా మనకు ఉంటాయి. ఈవెన్ వాటి యొక్క సివియారిటీ పెరిగిపోయే కొద్దీ ఏంటి అని అంటే కనుక మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ కూడా అయిపోయి ఇట్ మే ఈవెన్ లీడ్ టు ద డెత్ యాజ్ వెల్ అండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఈబోలా వైరస్ డిసీజ్ కాజ్ చేసేటువంటి సేమ్ ఫ్యామిలీకి చెందినటువంటిదే ఈ వైరస్ కూడా. ఇబోలా వైరస్ డిసీజ్ కాజ్ చేసేటువంటి అదే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది కూడా ఈ యొక్క మార్బర్గ్ వైరస్ అనేటువంటిది కూడా. అసలు ఒరిజినల్గా మనం వే బ్యాక్ చూసుకున్నట్లయితే 1967లో మొట్టమొదటిసారిగా ఏంటి అని అంటే కనుక 2 లార్జ్ అవుట్ బ్రేక్స్ జరిగాయండి, మార్బర్గ్ అండ్ ఫ్రాంక్ఫర్ట్. ఎక్కడ ఉన్నాయి మనకి ఇవి 2? జర్మనీలో ఉన్నాయి మనకి. అండ్ దెన్ బెల్గ్రేడ్, సెర్బియా.
సో సైమిల్టేనియస్గా మనకి మార్బర్గ్ అండ్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీలోను అండ్ యాజ్ వెల్ యాజ్ ద బెల్గ్రేడ్ సెర్బియాలోను 1967లో మొట్టమొదటిసారిగా వెరీ లార్జ్ అవుట్ బ్రేక్ అనేటువంటిది ఈ యొక్క మార్బర్గ్ వైరస్ జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ డిటెక్ట్ చేశారు కాబట్టి ఈ యొక్క వైరస్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి దానికి మనం అక్కడ అదే నేమో మార్బర్గ్ వైరస్ అని కూడా మనం పెట్టడం జరిగిందండి. సో ఎస్, ఇది మనకి మెయిన్లీ ఇది ఎక్కడ కాజ్ అవుతుంది అని అంటే కనుక రౌసెటస్ బ్యాట్స్. సో రౌసెటస్ బ్యాట్స్ ద్వారా మనకి ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు. ఈ యొక్క బ్యాట్ స్పీసీస్ ద్వారా వీటి యొక్క కాంటాక్ట్కి రావడం కానీ లేకపోతే కనుక ఏదైనా ఇవి వేరే ఆబ్జెక్ట్స్ యొక్క కంటామినేట్ చేయడం కానీ దాని మూలాన మనకి వైరస్ అనేటువంటిది మొదలవుతుంది. హ్యూమన్ ఇన్ఫెక్షన్ మెయిన్లీ రిజల్ట్స్ ఫ్రమ్ ద ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు దట్ ఆఫ్ ద మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేవ్స్ విచ్ ఆర్ ఇన్హాబిటెడ్ బై ద రౌసెటస్ బ్యాట్ కాలనీస్. ఈ యొక్క రౌసెటస్ బ్యాట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్హాబిట్ చేసేటువంటి కాలనీస్ అక్కడ ఆ ఏరియాస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఇనీషియల్ కాంటాక్ట్ పీపుల్కి ఇన్ఫెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇంకా అక్కడి నుంచి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ స్ట్రైట్ అవే పాసిబుల్ అండి. సో లైక్ ఇట్ కెన్ బి లైక్ బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే కనుక మనకి ఏంటి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల, లేకపోతే ఎనీ స్కిన్ కట్స్ వల్ల, ఓకే, అండ్ ఈవెన్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ మనకి ఒక ఆబ్జెక్ట్ని టచ్ చేశారనుకోండి, అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్ మళ్ళీ అదే ఆబ్జెక్ట్ని టచ్ చేసినట్లయితే కూడా మనకి ఈ యొక్క వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. సో ద మార్బర్గ్ వైరస్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్. సో దట్ ఈస్ వయా డైరెక్ట్ కాంటాక్ట్. సో ఇట్ కెన్ బి లైక్ ఫ్రమ్ ద కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ నుంచి పాసిబుల్, మనకి కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ నుంచి మనకి పాసిబుల్. సో ఓకేనా, అలాగే బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వైరస్ అనేటువంటిది ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనకి ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఓకేనా అండి. మెయిన్లీ ఎవరి వల్ల ఏవి రిజర్వాయర్స్ కింద యాక్ట్ చేస్తాయి? సో దీస్ ఫ్లయింగ్ ఫాక్సెస్ ఆర్ రౌసెటస్ బ్యాట్స్ అంటారు వీటిని. ఈ యొక్క రౌసెటస్ బ్యాట్స్ మెయిన్లీ ఏంటి అని అంటే కనుక దే యాక్ట్స్ యాజ్ ఏ రిజర్వాయర్ విచ్ స్ప్రెడ్ దిస్ వైరస్ ఫ్రమ్ వన్ పర్టికులర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ యొక్క జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెర్బియాలో ఐడెంటిఫై అయినటువంటి వైరస్ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ ఉగాండా, రవాండా, సో వీటన్నిటిలోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగిందండి తర్వాత. ఎస్, సో ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఏంటో చూసాము. డయాగ్నోసిస్ చూసినట్లయితే కనుక దీని యొక్క సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ కానివ్వండి, హెడేక్, లేకపోతే కనుక ఏంటి అని అంటే కనుక సో ఈ ఫీవర్, ఇవన్నీ కూడా మిగతా డిసీజెస్ లైక్ మలేరియాకి వీటికి కూడా ఏంటి అని అంటే సిమిలర్ సిమ్టమ్స్ ఉండటం వల్ల ఈ యొక్క మార్బర్గ్ వైరస్ని డిటెక్ట్ చేయడం అనేటువంటిది కొంత కష్టతరమైనటువంటి పని అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సిన్స్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ సిమిలర్ టు అదర్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, సో దేర్ ఫోర్ మేకింగ్ ద డయాగ్నోసిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో టెస్ట్ లైక్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, PCR, ఎలిసా టెస్టింగ్ అనేటువంటి చేస్తారు. సో దే కెన్ బి యూజ్డ్ టు కన్ఫర్మ్ ఏ కేస్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ మనకి ఈ యొక్క దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మార్బర్గ్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారా లేదా అనేటువంటిది మనకి ఇలాంటి టెస్ట్ ద్వారా లైక్ ఎలిసా టెస్ట్ అని, PCR టెస్ట్ అని కండక్ట్ చేసి వాటి ద్వారా మనకి ఏంటంటే ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుందండి. కమింగ్ టు దట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, దీనికి సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, అప్రూవ్డ్ వ్యాక్సిన్ కానివ్వండి ఏమీ లేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో జస్ట్ ఒక నార్మల్ సపోర్ట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇంటెన్సివ్ సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు అంతే. ఎస్, నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆర్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో ట్రీట్మెంట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోసిస్ గురించి, ట్రాన్స్మిషన్ గురించి, ఏవి కాజ్ చేస్తాయి ఎక్కువ, ఎక్కడ ఒరిజినేట్ అయింది, వాట్ ఈస్ దిస్ మార్బర్గ్ వైరస్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని మీకు స్టడీ చేయాలి. అండ్ అలాగే రిమైనింగ్ ఇంపార్టెంట్ వైరసెస్ కూడా స్టడీ చేయాలి. అండ్ దెన్ మనకి రవాండా న్యూస్లో ఉంది కాబట్టి యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద వరల్డ్ జోగ్రఫీ ఆఫ్ రవాండా యాజ్ వెల్. అంటే ఈ యొక్క మార్బర్గ్ వైరస్ అంతా ఒక డైమెన్షను, రవాండా వచ్చేసి రెండో డైమెన్షన్. రవాండా అనేటువంటిది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. రవాండా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే చుట్టుపక్కలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సో కంట్రీసే మనకు ఉంటాయి తప్ప వాటర్ బాడీస్ అనేటువంటివి ఉండవు. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా. ప్లీజ్ బీ వెరీ క్లియర్. మనకి ఇది చూడండి మ్యాప్లో మీకు చూసినట్లయితే కనుక ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏంటంటే రవాండా అయితే కనుక ఉంటుంది.
సో 4 కంట్రీస్ని అయితే మనకి ఈ యొక్క ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాల్డ్ యాజ్ రవాండా మనకి బార్డర్ చేస్తుందండి. రవాండా వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి కిగాలి అండ్ ఇట్ ఈస్ అన్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట మనకి ఇది. సో మనకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీ లేదా సౌత్ ఆఫ్రికన్ కంట్రీ అని చెప్పేసి మనకు ఆప్షన్స్లో ఇస్తూ ఉంటారు. అండ్ ఈ చిన్న కంట్రీస్ లైక్ ఇలా 3 కంట్రీస్ 4 కంట్రీసే బార్డర్ అవుతున్నప్పుడు మనం ఖచ్చితంగా బార్డర్ కంట్రీస్ గురించి కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. లైక్ యూ హ్యావ్ ద ఉగాండా ఆన్ ద నార్త్, దెన్ వీ హ్యావ్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో ఆన్ ద వెస్ట్, అండ్ దెన్ వీ హ్యావ్ ద బురుండి ఆన్ ద సౌత్, అండ్ దెన్ వీ హ్యావ్ ద తాంజానియా ఆన్ ద ఈస్ట్. ఈ 4 దేశాలు కూడా మనకి ఈ యొక్క ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయినటువంటి ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి రవాండాని మనకి బార్డర్ అయితే కనుక చేస్తాయి అనేటువంటి విషయం మీరు స్టడీ చేసుకోవాలి. ఇక్కడ రవాండా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి కిగాలి, KIGA, like Kigali is the border of the Rwanda. And 4 countries which borders are Uganda to the north. As we already discussed, yes, Uganda is there to the north. And then we have Tanzania to the east. So children, Tanzania to the east, it is located in Tanzania is to the east. And then Burundi to the west, Burundi to the south, not west, it is Burundi to the south. And then Democratic Republic of Congo to the west. Democratic Republic of Congo to the west. ఈ 4 దేశాలు కూడా మనకి ఏంటి అంటే కనుక రవాండాని మనకి బార్డర్ అయితే కనుక చేస్తాయండి. సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రవాండా యొక్క జోగ్రఫికల్ లొకేషన్ అడుగుతారు, ఏ కంట్రీస్ బార్డర్ చేస్తున్నాయని అడుగుతారు, అండ్ అలాగే మార్బర్గ్ వైరస్ గురించి కూడా మీకు అడుగుతారు. సో మార్బర్గ్ వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైరస్. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కనుక సెంటర్ టు డిజిటైజ్ మోర్ మున్సిపల్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. వీ హ్యావ్ సంథింగ్ ఏ మిషన్ కాల్డ్ యాజ్ NUDM అంటారండి. NUDM అంటే నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. ఈ యొక్క NUDM అనేటువంటి దాన్ని మనకి 2021లో దీన్ని అయితే కనుక లాంచ్ చేశారు మనకి. సో సిటిజన్స్ అందరికీ కూడా అర్బన్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే సిటిజన్స్కి ఇంకా ఈజీగా వెసులుబాటుగా అంటే గవర్నమెంట్ ఆఫీసులకి వాటికి వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మోర్ అండ్ మోర్ సర్వీసెస్ని డిజిటలైజ్డ్ ఫార్మాట్లో మనం అయితే కనుక ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క మిషన్ని మనకి స్టార్ట్ చేయడం అయితే కనుక జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అండి. ఈ యొక్క నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనేటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ వాళ్ళు మనకి ఈ యొక్క మిషన్ అయితే కనుక లాంచ్ చేశారు. ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే కనుక ఈ యొక్క మిషన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అంటే ఇంకా మోర్ అండ్ మోర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ అయితే కనుక అటువైపు అడుగులు వేస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా ఏంటి అని అంటే కనుక వీటి ద్వారానే మనం చేయించుకోవడానికి. సో ఓకే, దెన్ అలాగే ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ సెంటర్స్ని బుకింగ్ చేసుకోవడానికి, ఆన్లైన్లో బుక్ చేయడానికి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ అయితే కనుక పెట్టబోతోంది. అండ్ అలాగే ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ 2024-2025కి 1450 కోట్లు ఫర్ ద ప్రోగ్రామ్ వాస్ అనౌన్స్డ్. సో దీన్ని అయితే కనుక అనౌన్స్ చేశారు, కానీ ఇది మనకి ఇంకా క్యాబినెట్ నోడ్ అయితే ఇంకా రాలేదు అని దీంట్లో చెప్తున్నారండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ గవర్నెన్స్ని ఇంకా పెంచడానికి అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మిషన్ మనకి ఈ యొక్క NUDM నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. ఈ యొక్క నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనేటువంటిది 2021లో మనకైతే ప్రారంభించడం అయితే కనుక జరిగింది. సో దీని అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆన్లైన్ సర్వీసెస్ని పర్టికులర్లీ ఫర్ అర్బన్ పీపుల్ ప్రొవైడ్ చేయడానికి పెట్టినటువంటి సర్వీస్ అండి ఇది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారు. సో గవర్నెన్స్ రిలేటెడ్గా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక పీపుల్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం వల్ల మనకి ఇట్ ఎన్హాన్సెస్ ద ట్రాన్స్పరెన్సీని మనకి పెంచుతుంది. అండ్ అలాగే అకౌంటబిలిటీని కూడా ఆఫ్ ద అఫీషియల్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే సిటిజన్స్కి కూడా ఇట్ విల్ బి ఏ స్మూత్ సర్వీసెస్, స్మూత్ బెనిఫిషరీస్ అవుతారనమాట. సో నో నీడ్ టు విజిట్ దీస్ పర్టికులర్ ఆఫీసెస్, వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అవసరం లేకుండా సో అట్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో ఉంచటం వల్ల
మనకి ఇట్ విల్ బీ ఓవరాల్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్టివ్ అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే ద సెంటర్ ఎయిమ్స్ టు డిజిటైజ్ ద మోర్ మున్సిపల్ సర్వీసెస్ అండర్ ద NUDM నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనేటువంటిది మనకి 2021లో మనకి ప్రారంభించడం జరిగింది. విచ్ ఎయిమ్ టు ఇన్స్టిట్యూషనలైజ్ ఏ సిటిజన్ సెంట్రిక్ అండ్ ఎకోసిస్టమ్ డ్రివెన్ అప్రోచ్ టు అర్బన్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ డెలివరీ. సో సర్వీస్ డెలివరీని పర్టికులర్లీ ఫర్ ద అర్బన్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సర్వీస్ డెలివరీని ఈ యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి, ఒక మోడ్ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ అలాగే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మిషనే ఈ యొక్క NUDM. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ MEITI వీళ్ళైతే కనుక లాంచ్ చేశారండి. ఇందులో మనకి ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ద షేర్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అర్బన్ ఇండియా లైక్ వర్కింగ్ మెయిన్లీ అక్రాస్ 3 pillars లైక్ పీపుల్, ప్రాసెస్ అండ్ ప్లాట్ఫామ్. సో ఓవరాల్గా ఏంటి అంటే టు ప్రొవైడ్ ద హోలిస్టిక్ సపోర్ట్ ఫర్ ద సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టౌన్స్. సో సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టౌన్స్లో చూడండి పర్టికులర్లీ నాట్ ఫర్ రూరల్ ఏరియాస్, ఇట్ ఈస్ ఫర్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి గవర్నెన్స్ని, ఓకేనా, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి గవర్నెన్స్ని, అర్బన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీ సహాయంతో మనకి తీసుకొచ్చినటువంటి మిషనే నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది, ఇప్పుడు ఎందుకని ఉందంటే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ సర్వీసెస్ అనేటువంటివి మనకి యొక్క NUDM అండర్లో ప్రొవైడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడము, లేకపోతే కనుక కమ్యూనిటీ సెంటర్స్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడము, ఇలాంటి వాటిలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేస్తాము. న్యూ మాడ్యూల్స్ అయితే కనుక క్రియేట్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. సో ఎస్, ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి, మినిమం గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యాక్సిమం గవర్నెన్స్ అనేటువంటి దిశలోకి మనకి ఏంటి అని అంటే కనుక వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ నోన్ యాజ్ NUDM నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ గురించి. ఇందాక మనం ఏం చూసాం, మార్బర్గ్ వైరస్ గురించి చూసాము అండ్ అలాగే రవాండా యొక్క జోగ్రాఫికల్ లొకేషన్ పరిస్థితి ఏంటో చూసాము. అండ్ నౌ వీ టాక్డ్ అబౌట్ ద NUDM నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. సో ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, స్కీమ్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో దట్ you are expected to know about. Moving forward, the third important one called as Operation Chakra 3. సో మనకి ఈ యొక్క ఆపరేషన్ని 2022లో మనకి CBI వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ క్రిమినల్స్ని, వాళ్ళ యొక్క అసెట్స్ని డిస్మాంటిల్ చేయడము, వాళ్ళ యొక్క ఆర్గనైజ్డ్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ డిస్మాంటిల్ చేయడం అనేటువంటిది ఈ యొక్క ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని అండర్లో మనకి CBI ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్పోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద FBI వాళ్ళతో కూడా కోఆర్డినేట్ అయ్యి మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క సైబర్ క్రిమినల్స్ని మనం అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. పర్టికులర్లీ రీసెంట్గా 26 మందిని అయితే కనుక పట్టుకున్నారు పర్టికులర్లీ ఫ్రమ్ ద లొకేషన్స్ లైక్ పూణే, హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం. ఈ యొక్క లొకేషన్స్లో పీపుల్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు కాల్ సెంటర్స్లో మనకి ఏంటంటే వర్క్ చేస్తూ, సో దెన్ US పీపుల్ని మనకి ఏంటి అని అంటే కనుక మీ యొక్క సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి సో అని చెప్పేసి వాళ్ళని విక్టిమ్స్గా చూపిస్తూ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళ నుంచి మనీ అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో చూడండి, ద CBI హ్యాస్ అరెస్టెడ్ అరౌండ్ 26 persons ఫ్రమ్ పూణే, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం following a crackdown on the major cybercrime network at 32 locations. So the CBI zeroed on 170 suspects via 4 call centers. సో మనకి ఏంటి అనేటువంటిది మనకి ఎన్ని సెంటర్స్ ఏంటి అనేటువంటి అవసరం లేదు. ఓవరాల్గా మనకి ఏంటంటే సైబర్ నెట్వర్క్స్ని డిస్మాంటిల్ చేయడానికి మనకి పెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆపరేషనే ఆపరేషన్ చక్రా 3. ఇప్పుడు మనకి ఆపరేషన్ చక్రా 3 అని చెప్పేసి ఇచ్చేసి మనకి ఇది దేనికి సంబంధించినటువంటిది, ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది, సైబర్ అటాక్స్ని ఇది చేయకుండా మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్న దాంట్లో మీరు ఈ యొక్క CBI యొక్క ఆపరేషన్ చక్రా 3 అండర్లో కూడా రాయొచ్చు. ఎందుకనంటే మొన్న రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మినిస్ట్రీ మనకి I4C అని చెప్పేసి ఉందన్నమాట. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటాం.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో దీని యొక్క I4C అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక 4 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని మనకి లాంచ్ చేశారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ కమాండోస్ అని, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సమన్వయ్ పోర్టల్. ఇవి మనం లాస్ట్లో చూద్దాము. ఈ ఆర్టికల్ లాస్ట్లో నేనైతే అవి కూడా మీకు యాడ్ ఆన్ చేశాను. సో దట్ మీరు ఏంటి అని అంటే కనుక అది కూడా స్టడీ చేయడానికి. సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనకి ఎందుకు కాంటెక్స్ట్లో ఉందంటే సిబిఐ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క ఆపరేషన్ చక్రాత్రి అనేటువంటి ఆపరేషన్ని లాంచ్ చేశారు. సో కాంటెక్స్ట్ చూద్దాం. ద సిబిఐ హ్యాస్ అరెస్టెడ్ అరౌండ్ 26 persons ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ లైక్ పూణే, విశాఖపట్నం అండ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్. సో వాట్ ఈజ్ ఆపరేషన్ చక్రాత్రి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ చక్రాత్రి అనేటువంటిది మనకి ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సిబిఐ వాళ్ళ యొక్క ఆపరేషన్ అండి. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అనేటువంటిది మన కంట్రీలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఏంటి అని అంటే కనుక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అఫెన్సెస్ని చూస్తారు అండ్ అలాగే కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని మనకి ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఓకే, the ambit of CBI, scope of CBI is very wide anamata. The number of cases that they handle, so the type of cases that they handle is very wide. So to dismantle a cyber crime network that was using the virtual assets, ఈ యొక్క వర్చువల్ అసెట్స్ని యూజ్ చేసుకుంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళు చేసేటువంటి క్రైమ్స్ని అరికట్టడం, ఇలాంటి నెట్వర్క్స్ అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేయడం వీళ్ళ యొక్క ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ద CBI's ongoing efforts to combat the cyber crimes and was initiated in the year 2022. సో మనకి ఈ యొక్క ఆపరేషన్ చక్రాత్రి అనేటువంటిది మనకి 2022లో మనకి సో తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. సో ఇట్స్ బేసికలీ ఓవరాల్ పార్ట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని మిటిగేట్ చేయడము అనేటువంటిది ఆబ్జెక్టివ్ అండి. సో దిస్ సిబిఐ టు క్యారీ అవుట్ దిస్ ఆపరేషన్ ఇట్ ఈవెన్ వర్క్డ్ విత్ ద ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ ఇంటర్పోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ FBI టు డిస్మాంటిల్ దీస్ నెట్వర్క్స్. ఇలాంటి నెట్వర్క్స్ని మనకి డిస్మాంటిల్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ద ఇంటర్పోల్ తోటి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఓకే అండ్ FBI తోటి మనం ఏంటి అని అంటే కనుక కోఆర్డినేట్ అయ్యి ఈ యొక్క నెట్వర్క్స్ని డిస్మాంటిల్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఆపరేషన్ చక్రాత్రి కాకుండా గవర్నమెంట్ మనకి ఇంకేం ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసింది. సో దేర్ ఆర్ సో మెనీ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ అండి. బట్ వెరీ రీసెంట్ పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్స్ గురించి అయితే మాట్లాడదాము. ఏదో ఒక రోజు మనం డెడికేటెడ్గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఆల్రెడీ మనం ఒకసారి లాస్ట్ టైం అయితే కవర్ చేసాము. బట్ ఎనీవే ఇన్ ఫ్యూచర్ వీ విల్ ఆల్సో కవర్ ఇట్ అగైన్. So 4 initiatives were launched under the something called as I4C. Very very important. I4C అంటే ఏంటంటే కనుక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని అర్థం అండి. ఓకే, సో దట్ మీన్స్ సో ఒక సి చూడండి, 1 2 3 4. సో 4 Cలు ఉన్నాయి. I అంటే ఇండియన్, I + 4C దట్ ఈస్ I4C అని చెప్పేసి మనం ఏంటంటే కనుక ఈ యొక్క సెంటర్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు కాదు, వే బ్యాక్ మనం 2015 ఆ టైంలోనే లాంచ్ చేసాము. అయితే దీని అండర్లో ఇప్పుడు 4 ఇనిషియేటివ్స్ కొత్తగా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సైబర్ కమాండోస్, ఈ సైబర్ కమాండోస్ని గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక కొంతమంది పీపుల్ని అరౌండ్ 5,000 సైబర్ కమాండోస్ ఇన్ ద నెక్స్ట్ 5 years మనం ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్కి ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేటువంటివి జరగకుండా వాటి యొక్క రిస్క్స్ని మిటిగేట్ చేసే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ దట్ వాజ్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సెకండ్ వన్ వచ్చేసి సమన్వయ్ పోర్టల్. సమన్వయ్ పోర్టల్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ డేటా పోర్టల్ అండి. సో ఓకేనా, అంటే ద బిగ్ డేటా మొత్తం అంతా కూడా డేటా అంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి అన్నిటి నుంచి కూడా డేటా అంతటినీ కూడా కంప్లీట్లీ ఒకటే చోట ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్గా అయితే తయారు చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ సమన్వయ్ పోర్టల్. ఈ సమన్వయ్ పోర్టల్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్సో నోన్ యాజ్ జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్ అని కూడా మనం అంటాం అనమాట. జాయింట్ సైబర్ క్రైమ్
ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ సమన్వయ్ పోర్టల్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి సిఎఫ్ఎంసి అంటే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ఈస్ ఆన్లైన్ క్రైమ్స్ని, సైబర్ క్రైమ్స్ని మనకి ఏంటి అంటే కనుక మిటిగేట్ చేయడానికి పెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ సెంటరే ఈ యొక్క సిఎఫ్ఎంసి, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ వన్ ఈస్ సైబర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ. అంటే సైబర్ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక డేటాబేస్ని నేషనల్ లెవెల్లో మనకి మెయింటైన్ చేస్తారట, నేషనల్ లెవెల్లో. సో ఇట్ ఈస్ బేసికలీ ద రిజిస్ట్రీ ఆఫ్ సస్పెక్ట్స్, రిజిస్ట్రీ ఆఫ్ సస్పెక్ట్స్ అంటే అనుమానితులు, సస్పెక్ట్స్. సో వీళ్ళ యొక్క లిస్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ లెవెల్లో మనకి ఈ యొక్క డేటాబేస్ని ఈ యొక్క సైబర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ అండర్లో మనకి మెయింటైన్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క ఇనిషియేటివ్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే I4C అండర్లో, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అండర్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైబర్ సెక్యూరిటీని మన కంట్రీలో ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి 4 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. దే ఆర్ నెంబర్ 1 సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, నెంబర్ 2 సమన్వయ్ ప్లాట్ఫామ్, నెంబర్ 3 సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, అండ్ దెన్ నెంబర్ 4 సైబర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ అని చెప్పేసి 4 అయితే కనుక లాంచ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ఆపరేషన్ చక్రాత్రి అని చెప్పేసి మనకి సిబిఐ వాళ్ళు అయితే రీసెంట్గా మనకి లాంచ్ చేశారండి. సో మరి ఇంత సిబిఐ గురించి మాట్లాడుకున్నందుకు సిబిఐ గురించి ఒక 2-3 పాయింట్లు. ఆల్రెడీ సిబిఐ గురించి మనం లాస్ట్ టైం అయితే కనుక కవర్ చేసాము, బట్ ఎనీవే వీ విల్ కవర్ జస్ట్ 2 to 3 పాయింట్స్ హియర్. సిబిఐ అనేటువంటిది మన కంట్రీలో ఇట్స్ ఏ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. సో ఓకేనా, ఆల్ టైప్ ఆఫ్ అఫెన్సెస్ లైక్ ఎకనామిక్ అఫెన్సెస్ కానివ్వండి, లేకపోతే కనుక కరప్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, సో ఓకే ఈవెన్ మనకి ఏంటి అని అంటే కనుక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అఫెన్సెస్ని కూడా మనకి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ యొక్క సిబిఐ వాళ్ళు. సిబిఐ ఇట్ ఈస్ నాట్ ఏ స్టాచ్యుటరీ బాడీ, ప్లీజ్ బీ వెరీ క్లియర్. సిబిఐ కంటూ డెడికేటెడ్గా ఒక లెజిస్లేషన్ అంటూ లేదండి. సిబిఐ దే డిరైవ్ దేర్ పవర్ ఫ్రమ్ ద వన్ ఇంపార్టెంట్ యాక్ట్ కాల్డ్ యాజ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. So CBI is not a statutory body and it derives its powers from the Delhi Special Police Establishment Act 1946. There is no act called as CBI Act అంటూ మనకి ఏమీ లేదనమాట. ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారానే మనకి ఏంటి అని అంటే కనుక సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పవర్ని డిరైవ్ చేసుకుంటుంది. అందుకనే మనకి ఏంటి అని అంటే కనుక సో సిబిఐ మొత్తం ఏ స్టేట్ పెడితే ఆ స్టేట్లో వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ అయితే క్యారీ అవుట్ చేయలేదు. ఆ స్టేట్ యొక్క పర్మిషన్ అనేటువంటిది కావాలి మనకి. సో ఆ పర్మిషన్ ప్రతి కేసుకి మనకైతే కనుక కావాలి. ఇలా ప్రతి కేసుకి స్టేట్ గవర్నమెంట్ వచ్చి అడగాల్సిన అవసరం లేకుండా ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సంథింగ్ కాల్డ్ యాజ్ జనరల్ కన్సెంట్ అనేటువంటి దాన్ని ఇచ్చేస్తుంది. జనరల్ కన్సెంట్ అంటే ఏంటంటే ఇంకా ప్రతి కేసుకి వచ్చి స్టేట్ గవర్నమెంట్ని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు సిబిఐ ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక. సో ఈ యొక్క జనరల్ కన్సెంట్ ఇచ్చేస్తారనమాట. ఐడియల్లీ ఏంటి అని అంటే కనుక ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా, ఒక కేసుని రిజిస్టర్ చేయాలన్నా పలానా స్టేట్లో ఆ స్టేట్ యొక్క పర్మిషన్ అనేటువంటిది అవసరము. సో జనరల్లీ స్టేట్స్ ఏం చేస్తాయంటే ఇలా ఇప్పుడు ప్రతి కేసుకి పర్మిషన్ ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ డిలే జరుగుతుంది. ఇది ఉండకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి, అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే జనరల్ కన్సెంట్ అనేటువంటిది ఇస్తున్నాయి. బట్ మొన్నటి ఆర్టికల్లో మనం చూసినట్లయితే కర్ణాటక విచ్ ఇస్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య మనకి సిబిఐకి ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, కర్ణాటక హ్యాజ్ రీసెంట్లీ విత్డ్రాన్ ద జనరల్ కన్సెంట్ ఫర్ సిబిఐకి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రతి కేసుకి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలోకి సంబంధించి ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా సో సిబిఐ ఏం చేయాలి, కర్ణాటక గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నాక మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక రిజిస్టర్ అయితే కనుక చేయగలదు. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఆర్ దేర్ ఎనీ అదర్ స్టేట్స్ విచ్ హ్యావ్ విత్డ్రాన్ ద జనరల్ కన్సెంట్? ఎస్. సో ద అదర్ స్టేట్ ఈస్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కూడా మనకి ఏంటంటే కనుక జనరల్ కన్సెంట్ అయితే కనుక విత్డ్రా చేశారండి సిబిఐకి. అంటే అక్కడ కూడా మనకి ఏంటంటే కనుక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అయితే కనుక తీసుకుని అప్పుడు మాత్రమే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయగలదు సిబిఐ. బట్ కానీ సో వెస్ట్ బెంగాల్ మనకి ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఏమనంటే ఇప్పుడు మేము ఈ యొక్క జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాము,
బట్ కానీ సిబిఐ ఇప్పుడు ఐడియల్గా ఏం చేయాలి, ప్రతి కేసుకి మా దగ్గర పర్మిషన్ తీసుకుని అప్పుడు మాత్రమే ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఏదైనా ఒక కొత్త ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయాలన్నా చేయాలి. కానీ సిబిఐ ఏం చేస్తుంది అని అంటే కనుక మా స్టేట్లో ఇది మమ్మల్ని మా పర్మిషన్ అడగకుండానే కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, మా పర్మిషన్ అడగకుండానే ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేస్తుంది. ఇది ఎంత మాత్రం కూడా అసలు కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో మనకి కేసు వేయడం అయితే కనుక జరిగింది. సో సుప్రీంకోర్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ కేస్. యాజ్ ఎ రిజల్ట్ ఈ జనరల్ కన్సెంట్ అనే కాన్సెప్ట్ మనకి ఇంకా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇన్ బోత్ ప్రిలిమినరీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మనం. ఎస్ అండి, మనకి సిబిఐ అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక it was established upon the recommendations of the Santanam Committee on the Prevention of Corruption. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్కి సంబంధించినటువంటి మెజర్స్ని సజెస్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సంతానం కమిటీ అనేటువంటి దాన్ని మనకి కన్స్టిట్యూట్ చేశారు. సో ఈ యొక్క సంతానం కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అన్ ఏజెన్సీ లైక్ సిబిఐ. సో సిబిఐ అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేయమని అయితే చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్ మీరు చూసినట్లయితే సిబిఐ యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాజ్, సో డిస్పైట్ మనకి ఏంటంటే చాలా అఫెన్సెస్ని ఇది ఇన్వెస్టిగేట్ చేయగలుగుతున్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఏ వెపన్ బై ద గవర్నమెంట్ టు క్రాక్ డౌన్ ఆన్ అపోజిషన్ మెంబర్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే చాలా కార్నర్స్ నుంచి క్రిటిసిజమ్స్ అయితే కనుక వస్తున్నాయి. సిబిఐకి డెడికేటెడ్ లెజిస్లేషన్ అంటూ ఉండాలి. సో సిబిఐకి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇట్స్ లైక్ ఏ ప్యారెట్ ఇన్ ద కేజ్ అని చెప్పేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో దేర్ఫోర్ మనకి ఏంటంటే ఇలా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుంచి మనకి పవర్స్ని డిరైవ్ చేసుకోకుండా సిబిఐ కంటూ కూడా డెడికేటెడ్ లెజిస్లేషన్ ఉండాలి. సో దట్ ఇట్ షుడ్ వర్క్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ వెపన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ వెపన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇండిపెండెంట్గా ఇది వర్క్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఆలోచన. సో ఓవరాల్గా మీకు సో సిబిఐకి సంబంధించి జనరల్ కన్సెంట్ గురించి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ఆపరేషన్ చక్రాత్రి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్తే కనుక నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్తోందండి, ఎస్, మిథున్ చక్రబర్తి టు గెట్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేటువంటిది ఇండియన్ సినిమాలో మనకి ఇచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డ్ అండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటారు మనకి. సో ఏంటమ్మా, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఓకే, ఖేల్ రత్న అవార్డు. ఇది మనకి ఖేల్ రత్న అవార్డు. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక స్పోర్ట్స్లో ఇచ్చేటువంటి హయ్యెస్ట్ హానర్ మనకి. అలాగే ఇండియన్ సినిమా ఫీల్డ్లో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. సో ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో స్పోర్ట్స్లో మనకి హయ్యెస్ట్ హానర్ వచ్చేసి ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ అండి. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ సినిమాలో మనకి హయ్యెస్ట్ అవార్డు అనమాట. అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ మనకి ఎవరైతే చేస్తారో కూడా వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అవార్డు తోటి మనం కన్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి వెటరన్ యాక్టర్ మిథున్ చక్రబర్తి హ్యాస్ బీన్ యాక్టెడ్ ఇన్ మోర్ దెన్ 350 ఫిల్మ్స్ అక్రాస్ వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్ గివింగ్ ద డైవర్స్ పెర్ఫార్మెన్సెస్. So he was the recipient of this award for the year 2022. Veteran actor Mithun Chakrabarti was on Monday named the recipient of the Dada Saheb Phalke Award, the government's highest recognition in the field of cinema for the year 2022. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, తన యొక్క ఇది మనకి ఏంటి, సో తన యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి, తనకి ఏ విధమైనటువంటి డెడికేషన్ ఉంది అనేటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద వెటరన్ యాక్టర్ మిథున్ చక్రబర్తి వాజ్ నేమ్డ్ యాజ్ ద రెసిపియంట్ ఆఫ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక మనం తెలుసుకోవాలి. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఈజ్ ఎ హైలీ కోవేటెడ్ కలెక్షన్ ఆఫ్ హానర్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ.
ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హయ్యెస్ట్ హానర్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఓవరాల్ మనకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హయ్యెస్ట్ హానర్ అనమాట. ఇట్ ఈస్ అవార్డెడ్ ఫర్ ద అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమా యొక్క ఓవరాల్ గ్రోత్ గురించి అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి ఈ పర్టికులర్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగనే ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ in the year 1969 and it consists of a Swarna Kamal and a cash prize of 10 lakh and a certificate and a silk roll and as well as a shawl. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ ద దిస్ థింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తారు, ఒక స్వర్ణ కమల్ ఇస్తారు, ఒక సర్టిఫికేట్, ఒక సిల్క్ రోల్ అనేటువంటివి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్. సో మనకి ఈ యొక్క అవార్డు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కన్ఫర్ చేస్తారు. ఈ యొక్క అవార్డు యొక్క ఫస్ట్ మనకి రిసిపియంట్ వచ్చేసి దేవికా రాణి అని 1969లో మనకి ఈ అవార్డు అయితే ఇవ్వబడడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఈవెన్ అవార్డ్స్ మీద కూడా మనకి ఏంటి అని అంటే కనుక అడుగుతారు, ఎందుకంటే లాస్ట్ టైం స్పోర్ట్స్ బేస్డ్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగారండి. లైక్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి అయితే కనుక అడగడం జరిగింది. అలాగే అర్జున అవార్డ్స్ వీటి మీద కూడా అడిగారు. ఇన్ ద సేమ్ వే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో జనరల్గా అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఇది మనకి అంత అవసరం లేదు, కానీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ద అండర్లయింగ్ అవార్డు ఏదైతే ఉందో అది మాత్రం మనం అయితే కనుక చాలా క్లియర్గా తెలుసుకోవాలి. లైక్ అసలు ఎప్పటి నుంచి అవార్డు ఇవ్వడం మొదలు పెడుతున్నారు, ఎవరికి ఇస్తారు, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, హూ వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్, హూ వాజ్ ద లేటెస్ట్ రెసిపియంట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక కవర్ చేయాలి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ టేక్స్ ఓవర్ యాజ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే కనుక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇలాంటి పోస్ట్స్కి అపాయింట్మెంట్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు. జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క నేమ్స్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అయితే కనుక అడగరండి, బట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. Okay, so the Air Chief Marshal AP Singh. Air Chief Marshal AP Singh took over as the Chief of Air Staff on Monday as the incumbent Air Chief Marshal VR Chowdhury retired from the service. So he was commissioned into the fighter stream of IAF. సో ఇక్కడ మనకి ఏపీ సింగ్ గురించి మనకైతే కనుక మెన్షన్ చేశారు. లైక్ హీ వాజ్ ఇన్ టు ద ఫైటర్ స్ట్రీమ్ ఆఫ్ ఐఏఎఫ్ ఆన్ December 21, 1994 అండ్ హీ వాజ్ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ విత్ మోర్ దాన్ 5,000 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. ఇవేవి కూడా మనకి అవసరం లేదండి. సో జస్ట్ ఊరికే ఓవర్వ్యూ ఒకసారి చూడడం తప్ప మనం ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇవేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ టుక్ ఓవర్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రీసెంట్లీ మనకి. సో ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇవన్నీ అపాయింట్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ ఎ సఫిషియంట్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. డీజీఎఫ్టీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్స్టెండ్స్ 2 schemes ఫర్ ఎక్స్పోర్టర్స్. సో ఎక్స్పోర్టర్స్కి సంబంధించి దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ యాజ్ RODTEP స్కీమ్ అంటారు. RODTEP స్కీమ్. ఈ యొక్క RODTEP స్కీమ్ అంటే మనకి ఏంటి అని అంటే కనుక లైక్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ and as well as taxes on exported products. So exported products. So the government of India మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్టర్స్ని ఇంకా సపోర్ట్ చేయడానికి, ఎక్స్పోర్టర్స్ అంటే మన కంట్రీ నుంచి వేరే దేశాలకి మనం ఏంటి అని అంటే కనుక గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు మనం ఏంటంటే ఎక్స్పోర్టర్స్ అంటాం. అలా కాకుండా ఒకవేళ మన కంట్రీలోకి మనం కొనుక్కుంటూ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంపోర్టర్స్. ఏ కంట్రీకైనా కూడా ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ ఉండాలి అండ్ అలాగే ఇంపోర్ట్స్ అనేటువంటివి తక్కువ ఉండాలన్నమాట. ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ అనేటువంటివి మనకి తక్కువ ఉండాలి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనము మన యొక్క ఎక్స్పోర్టర్స్ని ఇంకా ఇది చేయడానికి, ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ అనేటువంటి దాన్ని రెమ్యూనరేటివ్గా ఉంచడానికి, సో ఓకే మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ మీద ఏవేవైతే డ్యూటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ లేవీ చేస్తున్నారో
వాటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక రీఎంబర్స్ చేయడము అనేటువంటిది ఈ యొక్క RODTEP స్కీమ్ అండి. RODTEP స్కీమ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఫర్ ఎక్స్పోర్టర్స్, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆన్ మండే సెడ్ ఎక్స్పోర్టర్స్ విల్ కంటిన్యూ టు బెనిఫిట్ ఫ్రమ్ ద remission of duties and taxes on the export products scheme. According to the DGFT notification, for the domestic tariff area units, the ROTEP scheme is extended by a year and they will continue to benefit from the scheme till the September 30 next year. ఈ యొక్క RODTEP స్కీమ్ గురించి మన యొక్క ఛానల్లో ఆల్రెడీ మనం క్లియర్గా అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయబడడం అయితే జరిగింది. అండర్ ద వీక్లీ ఎకానమీ ఇనిషియేటివ్స్ అండర్లో మనం కవర్ చేస్తామండి. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియోస్ సో దట్ మీకు ఈ యొక్క RODTEP స్కీమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. ఓవరాల్గా మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ మీదన మనకి ట్యాక్సెస్ని యొక్క డ్యూటీస్ని లేవీ చేస్తాం కదా, దాని వలన ఏమవుతుంది మనకి ఆ కాస్ట్ అనేటువంటిది పెరుగుతుంది ఎక్స్పోర్టర్స్కి. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక మనము ఎక్స్పోర్టర్స్కి ఈ యొక్క డ్యూటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ని రెమిషన్ చేసేస్తాం, అంటే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్టేటెడ్ దాట్ ఎక్స్పోర్టర్స్ విల్ కంటిన్యూ టు బెనిఫిట్ ఫ్రమ్ ద RODTEP స్కీమ్ దట్ ఈస్ నోన్ యాజ్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ ఆన్ ద ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్ స్కీమ్. సో ఇది మనకి 2021లో స్టార్ట్ చేశారండి ఈ ప్రోగ్రామ్ని. మనకి ఇట్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2021. ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్. సో కాస్ట్ అనేటువంటి దాన్ని తగ్గించడం బై ఎలాగా, బై ప్రొవైడింగ్ ద రిబేట్ వేట్ల మీద, ట్యాక్సెస్ మీద, లేవీస్ మీద, డ్యూటీస్ మీద దట్ ఆర్ నాట్ రిఫండెడ్ త్రూ అదర్ స్కీమ్స్. సో జనరల్లీ ఇట్ విల్ బి రిఫండెడ్ టు దట్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్స్ అండర్ దిస్ RODTEP స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక రిఫండ్ చేయటం వల్ల, రిబేట్ ప్రొవైడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అది కాస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అనేటువంటివి మనకి తగ్గుతాయి ఎక్స్పోర్టర్స్కి. అదొక రకమైనటువంటి మనం ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళు అవుతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఇంకా ఎక్స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి, బికాస్ యాజ్ ఏ సెడ్ ఫర్ ఎనీ కంట్రీ ఎక్స్పోర్ట్స్ నీడ్ టు బి మోర్ సో దాన్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగిందండి. DGFT ఎక్స్టెండ్స్ 2 స్కీమ్స్ ఫర్ ద ఎక్స్పోర్టర్స్ అని చెప్పేసి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మనకి Manipur government extends AFSPA in the hill districts for 6 months. AFSPA అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటాం అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఎస్ అండి, AFSPA స్టాండ్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అంటారు. మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద AFSPA ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ 6 months అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ దిస్ AFSPA ఈజ్ ఆల్ అబౌట్. సో AFSPA గురించి అసలు మనం చూసినట్లయితే కనుక 1942లో సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి డ్యూరింగ్ ద బ్రిటిష్ ఇండియా టైంలో క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది మనకైతే కనుక మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకుని ఉంటారు. ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని సప్రెస్ చేయడానికి, ఓకేనండి, ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని మనకి ఏంటి అని అంటే కనుక సో సప్రెస్ చేయడానికి తీసుకొచ్చినటువంటిది, టు సప్రెస్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్ ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆర్డినెన్స్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళు 1942లో మనకి తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ 1958 ద పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని మనకి ఏంటి అని అంటే కనుక పార్లమెంట్ అయితే కనుక పాస్ చేసింది ఇన్ ఆర్డర్ టు మనకి ట్యాకిల్ ద ఆర్ హ్యాండిల్ ద వైలెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండర్లో ఉన్నటువంటి టెర్రరిజంని, వైలెన్స్ని మనకి ఏంటంటే కనుక కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి మనకి 1958లో ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని అయితే కనుక తీసుకుని రావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క యాక్ట్ విషయానికి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే కనుక దిస్ యాక్ట్ గివ్స్ ద పవర్ to both central and as well as the state governments to declare any area as a disturbed area. ఒక పర్టికులర్ ఏరియాని, ఒక ప్లేస్ని మనకి ఏంటి అని అంటే కనుక డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేస్తారనమాట. డిస్టర్బ్డ్ ఏరియా అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ఎనీ కమ్యూనిటీస్ వల్ల, ఎనీ కాస్ట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ని 2 గ్రూపుల వల్ల మనకి ఏంటి అని అంటే కనుక
వైలెన్స్ అనేటువంటిది వచ్చినట్లయితే కనుక, సో వైలెన్స్ ఇన్సైట్ అయితే కనుక అప్పుడు ఆ పర్టికులర్ రీజియన్ని మనకి ఏం చేస్తారు, డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేస్తారు. సో డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ని, ఆర్మీని, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ద ఆర్మ్డ్ ఫోర్సెస్ని, నెక్స్ట్ వచ్చేసి పారామిలిటరీ ఫోర్సెస్ని మనం ఏంటి అంటే ఆ డిస్టర్బ్డ్ ఏరియాలో మనం ఏం చేస్తామండి, అక్కడ మనం డిప్లాయ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో వన్స్ దే ఆర్ డిప్లాయిడ్ వాట్ హ్యాపెన్స్, సో వాళ్ళు డిప్లాయ్ అయిన తర్వాత ఏం చేస్తారు అని అంటే కనుక, సో దే హ్యావ్ దీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ద సిఏపిఎఫ్ పీపుల్ ఎవరైతే డిప్లాయ్ అయ్యారో దే హ్యావ్ బీన్ గివెన్ సమ్ పవర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ 1, సో దే కెన్ కిల్ ఎనీవన్ హూ వైలేట్స్ ద లా. సో అక్కడ ఉన్నటువంటి లాని వైలేట్ చేసినట్లయితే కనుక ఎవరినైనా కూడా ఏంటి అని అంటే కనుక దే కెన్ కిల్ ఎనీవన్ హూ వైలేట్స్ ద లా. సో లాని వైలేట్ చేస్తూ చట్టాన్ని కనిపించిన వాళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లా మనకి ఏంటంటే ఈ పవర్ మనకి ఆ యొక్క పవరు ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే డిప్లాయ్ అయ్యారో వాళ్ళకు ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఎటువంటి వారెంటు లేకుండా దే కెన్ అరెస్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఈవెన్ వాళ్ళ యొక్క ప్రిమిసెస్ని సెర్చ్ చేయాలి అన్నా కూడా, వాళ్ళ యొక్క హౌసెస్ని కానివ్వండి సెర్చ్ చేయాలి అని అన్నా కూడా దాట్ కెన్ ఆల్సో బి డన్. So they can kill anyone who violates the law, and they can, even without any warrant, they can arrest a person and they can search their premises as well. So వాళ్ళ యొక్క ప్రిమిసెస్ని సెర్చ్ చేయాలి అని అన్నా కూడా. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దే హ్యావ్ ద లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఎవరూ కూడా ఎటువంటి కేసు ఫైల్ చేసినా కూడా ప్రాసిక్యూట్ చేయలేరు. సో ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ అనేటువంటిది ఉండాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆ యొక్క గవర్నమెంట్ యొక్క శాంక్షన్ అనేటువంటిది ఉండాలి. శాంక్షన్ అంటే అప్రూవల్. సో యాక్సెప్టెన్స్ తీసుకున్నాకనే మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళని ప్రాసిక్యూట్ చెయ్యగలము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దే కెన్ కిల్ ఎనీ పర్సన్ హూ వైలేట్స్ ద లా. నెంబర్ 1, దే కెన్ అరెస్ట్ ఎనీ పర్సన్ వితౌట్ ఎనీ వారెంట్, అండ్ దే కెన్ ఈవెన్ సెర్చ్ ఎనీ ప్రెమిసెస్ యాజ్ వెల్. ఎనీ ప్రెమిసెస్ని అపాన్ సస్పిషన్ వస్తే కనుక వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే హ్యావ్ బీన్ గివెన్ ద లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వబడడం అయితే జరిగిందండి వాళ్ళకి. సో అంటే ఏంటి, వాళ్ళ మీద ఎవరూ కూడా ఎటువంటి ప్రాసిక్యూట్ చేయలేరు వాళ్ళని. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బీ గివెన్ ద శాంక్షన్ అనమాట. సో ఆ పర్టికులర్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క పీపుల్ని ఇది చేయొచ్చు. ఎందుకని ఇంత పవర్స్ ఇచ్చారు అని అంటే కనుక బికాస్ టు అడ్రస్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్. సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ యొక్క టెర్రరిజం కానివ్వండి, లేకపోతే ఆర్మ్డ్ గ్రూప్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ. సో ఆ యొక్క వైలెన్స్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే సివిల్ పవర్ ఒక్కటి సరిపోదు. అలాంటప్పుడు ఆర్మ్డ్ పవర్ కూడా, మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క పవర్ కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సో దట్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక అంత ఛాలెంజింగ్ డేంజరస్ ఎన్విరాన్మెంట్స్లో కూడా బికాస్ దే హ్యావ్ ద లీగల్ ప్రొటెక్షన్, సో దే కెన్ విత్ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక వర్క్ చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిజంని, వైలెన్స్ని అంతం చేయొచ్చు అన్న రీజన్ తోటి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పవర్స్ని ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక బట్ ఏంటి అంటే కనుక డిస్పైట్ దీస్ ఇష్యూస్ దేర్ ఆర్ సో మెనీ అబ్యూసెస్. సో ఈ యొక్క ఆఫ్స్పాని మనకి ఏంటి అంటే కనుక అబ్యూస్ చేస్తూ హ్యూమన్ రైట్స్ని కూడా వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి దేర్ ఆర్ హ్యూజ్ క్రిటిసిజమ్స్ అగైన్స్ దిస్ ఆఫ్స్పా యాక్ట్ అనమాట. ఆఫ్స్పా యాక్ట్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక అకౌంటబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక పీపుల్ యొక్క హ్యూమన్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి. అవసరం లేకపోయినా కూడా ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫోర్స్ను ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ సో మెనీ క్రిటిసిజమ్స్ యాజ్ వెల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి ఉండడం అయితే కనుక జరిగిందండి. అయితే అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే ఆఫ్స్పాకి సంబంధించి ఏంటి అని అంటే యూ నీడ్ టు నో అబౌట్ 3 అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ అని చెప్పేసి ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. బీపీ జీవన్ రెడ్డి కమిటీ అనేటువంటి దాన్ని ఒకటి కన్స్టిట్యూట్ చేశారు మనకి. ఇట్ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఇన్ 2004. 2004లో మనకి ఒక 5 మెంబర్ కమిటీ కాల్డ్ యాజ్
బీపీ జీవన్ రెడ్డి కమిటీని అయితే కనుక కన్స్టిట్యూట్ చేసి లైక్ ఈ యొక్క ఆఫ్స్పా రిలేటెడ్ గురించి వీటి గురించి అయితే స్టడీ చేయమని చెప్పారు. సో లైక్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఏం చెప్పింది అని అంటే కనుక రిపీల్ ఆఫ్స్పాని కంప్లీట్గా రిపీల్ చేసేయండి. ఓకే, సో దేర్ ఈస్ నో నీడ్, ఆఫ్స్పాని కంప్లీట్లీ రీపీల్ చేసేసి అండ్ అలాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపిఏ యాక్ట్ అని ఉంటుందన్నమాట. ఆ యొక్క యూఏపిఏ యాక్ట్ని మనం ఏంటి అని అంటే కనుక అమెండ్మెంట్ చేసి సో దట్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్కి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం చేయాలి అని అంటే పవర్స్ని స్పెసిఫై చేయండి క్లియర్గా, అంతే తప్ప ఇలా బ్లాంకెట్ పవర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బీపీ జీవన్ రెడ్డి కమిటీ 2004లో చెప్పారు. అండ్ అలాగే ఈవెన్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ ఏఆర్సీ కమిషన్ కూడా ఏంటి అంటే కనుక ఆఫ్స్పాని రిపీల్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ సంతోష్ హెగ్డే కమిషన్ అనే దాన్ని కన్స్టిట్యూట్ చేశారండి. ఈవెన్ సంతోష్ హెగ్డే కమిషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్స్పాని ఇట్ షుడ్ బి రివ్యూడ్ ఫర్ ఎవ్రీ 6 months ఒకసారి ఏంటంటే కనుక ఈ ఆఫ్స్పాని రివ్యూ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓవరాల్ ఇప్పుడు మనం ఇక్కడ సంబంధించి కాంటెక్స్ట్ చూసినట్లయితే ద మణిపూర్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ ద ఆఫ్స్పా ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఫర్ అనదర్ 6 months. ఇంకో 6 months పాటు మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క ఆఫ్స్పాని అంటే డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్మ్డ్ పర్సనల్ని మనకి డిప్లాయ్ చేస్తారు అండ్ దే విల్ బి గివెన్ ద పవర్స్ అండర్ ద ఆఫ్స్పా యాక్ట్. సో ద ఆఫ్స్పా యాక్ట్ మనకి ఇట్ వాజ్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 1958 and it came into force in the context of increasing violence in the northeastern states. సో పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుగుతున్నటువంటి వైలెన్స్ని ఆర్మ్డ్ గ్రూప్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయడానికి సో ద సెంట్రల్ పార్లమెంట్ మనకి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకి ఈ యొక్క ఆఫ్స్పా అనేటువంటిది. ఈ యొక్క ఆఫ్స్పా ఇట్ గివ్స్ ద అన్బ్రైడల్డ్ పవర్స్ to the armed forces and the CAPF, Central Armed Police Forces, who are deployed in the so-called disturbed areas. నేను మీకు చెప్పాను కదా వాట్ ఆర్ డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పేసి. సో ఈ యొక్క డిస్టర్బ్డ్ ఏరియాస్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ అయితే చేస్తారండి. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బోత్ ద స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ ద నోటిఫికేషన్స్ రిగార్డింగ్ ద ఆఫ్స్పా. ఆఫ్స్పాకి సంబంధించినటువంటి అంటే ఒక పర్టికులర్ ఏరియాని మనకి డిక్లేర్ చేయడానికి బోత్ ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద నోటిఫికేషన్స్. సో అండ్ ఇంపార్టెంట్ కమిటీ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే లైక్ ఇట్ వాజ్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేశారు. అండ్ అలాగే మనకి సెకండ్ ఏఆర్సీ. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ కదా. ఫస్ట్ వన్ వచ్చేసి బీపీ జీవన్ రెడ్డి కమిటీ గురించి మనం తెలుసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి సో సెకండ్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దీన్ని మనకి రిపీల్ చేయాలి అని చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెగ్దే కమిషన్ కూడా మనకి ఏంటంటే కనుక ఆఫ్స్పాని 3 monthsకి ఒకసారి రెన్యూ చేయాలి. సో రివ్యూ చేయాలి, స్టేటస్ని రివ్యూ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో బికాజ్ ఎందుకనంటే ఇంత అన్కంట్రోల్డ్ పవర్స్ని మనం ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ చేతుల్లో పెట్టడం వల్ల సో ఇట్ మే బీ మిస్యూజ్డ్ బికాజ్ దేర్ ఆర్ వేరియస్ ఇన్సిడెన్సెస్. సో వేర్ అవసరమైనటువంటి ఫోర్స్ కంటే కూడా ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫోర్స్ని అయితే చేశారు అని చెప్పేసి ఈవెన్ మనకి ఏంటి అంటే కనుక వేరియస్ కార్నర్స్ నుంచి ఈ యొక్క కన్సర్న్స్ అయితే కనుక వెలువడుతున్నాయి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఆఫ్స్పా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ యాజ్ వెల్ అండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఇది మనకి ఏంటి అంటే ఫ్రీ రేంజ్ 1-horned rhinos who are grazing in the Pobitora Wildlife Sanctuary in the Moregaon district of Assam on Monday. Assam's Kaziranga National Park and other wildlife sanctuaries are set to welcome the visitors in the new season from the Tuesday. 1-horned rhinoceros is very important species మనకి. సో ఓకే, 1 week బ్యాక్ మనం 1-horned rhinoceros గురించి అయితే కనుక మాట్లాడుకోవడం జరిగింది. సో బట్ బ్రీఫ్గా ఇక్కడ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక నేను ఇక్కడ కోట్ చేస్తానండి. 1-horned rhinos grazing in the Pobitora Wildlife Sanctuary in Assam. సో అస్సాంలో మనకైతే కనుక ఉంది. ఓవరాల్గా మనం అసలు రైనో స్పీసీస్ తీసుకుంటే కనుక మొత్తం 5 రకాల రైనో స్పీసీస్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ రైనో అంటారు, సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ రైనో అంటారు. ఇవి మనకి ఆఫ్రికాలో మనకి ఏంటి అని అంటే కనుక కనిపిస్తాయి. సో థర్డ్ వన్ వచ్చేసి గ్రేట్ 1-horned రైనో. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాలో మనకైతే కనుక కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జావన్ రైనో, సుమాత్రన్ రైనో. ఇవి మనకి ఇండోనేషియా, మలేషియా ఈ రీజియన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక కనిపిస్తాయి.
అయితే ఇవి మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో కూడా మనకైతే కనుక ఉన్నాయి. మనకి ఈవెన్ మలేషియాలో అయితే కనుక ఇట్ గాట్ ఈవెన్ ఎక్స్టింక్ట్. అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 5 స్పీసీస్లో మనకు ఓన్లీ మన కంట్రీలో కనిపించేటువంటి స్పీసీస్ ఒక్కటే అండి, దట్ ఈస్ నోన్ యాజ్ గ్రేట్ వన్ హార్న్ రైనో అనమాట. సో ఈ యొక్క ఓన్లీ ద గ్రేట్ వన్ హార్న్ రైనో ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా మనకి. అండ్ దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ మీరు తీసుకుంటే వల్నరబుల్ ఈజ్ ద ఐయూసిఎన్ స్టేటస్. సో దీన్ని గ్రేట్ వన్ హార్న్ రైనోని వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఇండియన్ రైనో అని కూడా పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద రైనో స్పీసీస్. ఇక్కడే మనల్ని ఏంటి అని అంటే ట్రాప్ వేసి ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద రైనో స్పీసీస్ అని అడుగుతారు, బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద రైనో స్పీసీస్ అండి. సో మనకి ఇండియాలో మనకి చూసుకున్నట్లయితే దే ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ యూపీ. ఈ స్టేట్స్లోనే మనం ఎక్కువ ఈ యొక్క రైనో స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చు. దట్ ఈస్ ద గ్రేట్ వన్ హార్న్ రైనో స్పీసీ అనేది. పర్టికులర్లీ ఈవెన్ అస్సాంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్ అస్సాం ద రైనోస్ ఆర్ ఐడెంటిఫైడ్ in the 4 protected areas like Pobitora Wildlife Reserve, Rajiv Gandhi Orang National Park, Kaziranga National Park and as well as Manas National Park. సో వీటి అండర్లో మనకి ఈ యొక్క పొబితోరా వైల్డ్ లైఫ్, రాజీవ్ గాంధీ ఓరాంగ్ నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనాస్ నేషనల్ పార్క్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రైనోస్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ ఇన్ దీస్ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మనకి ఎక్కువ రైనో స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చండి. అండ్ రైనో యొక్క ఐయూసిఎన్ స్టేటస్ మీరు తీసుకున్నట్లయితే కనుక వల్నరబుల్ ఈజ్ ద ఐయూసిఎన్ స్టేటస్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, వల్నరబుల్ ఈజ్ ద ఐయూసిఎన్ స్టేటస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఇన్ అస్సాం ద రైనోస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ దీస్ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ దీస్ ఆర్ ద 3 స్టేట్స్ మెయిన్లీ అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీ. 5 డిఫరెంట్ స్పీసీస్ గురించి మనం స్టడీ చేయాలి. అసలు ఏమేమి డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి, దాని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకోవాలి. ఎస్, దట్స్ ఇట్ అండి. సో ఒక్కసారి మనం క్విక్ రివ్యూ వితిన్ 2 minutesలో చూసేసినట్లయితే గ్రేట్ వన్ హార్న్ రైనో స్పీసీస్ గురించి మీరు స్టడీ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆప్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ గురించి ఏంటి, అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు, ఏంటి మనకి, వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ ఏమేమి ఉన్నాయి, లైక్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఒకటి, సెకండ్ ఆర్సీ ఒకటి, సో నెక్స్ట్ సంతోష్ హెగ్దే కమిషన్ ఒకటి. వీటి గురించి మీరైతే కనుక స్టడీ చేయాలి. దెన్ 3 ROD TEP స్కీమ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఎక్స్పోర్టర్స్కి మనకేంటంటే కాస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ని మనం తగ్గించడానికి సో ఇది ప్రొవైడ్ చేసేటువంటి స్కీమ్ మనకి. అండ్ అలాగనే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. దెన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏంటి, సో ఎవరికి ఇస్తారు, ఎవరికి రీసెంట్గా ఇచ్చారు, ఫస్ట్ అసలు ఎప్పుడు ఇచ్చారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం తెలియాలి. అలాగే మనం దీన్ని వీ హ్యావ్ కంపేర్డ్ ఇట్ విత్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి కూడా మనం చూడడం జరిగింది. దెన్ అట్ ద సేమ్ టైం వీ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ జనరల్ కన్సెంట్ గురించి, సిబిఐ గురించి నార్మల్గా మనం తెలుసుకున్నాము. రీసెంట్గా I4C అండర్లో పెట్టినటువంటి 4 ఇనిషియేటివ్స్ని మనం చూసాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ఆపరేషన్ చక్ర 3 అని చెప్పేసి మనకి సిబిఐ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారండి, వాటి గురించి మనం చూడడం జరిగింది. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ద నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి మనకి 2021లో తీసుకుని వచ్చారు. సో దాని గురించి మనం స్టడీ చేసాం. అండ్ దెన్ రవాండా పరిస్థితి ఏంటి, దెన్ మార్బర్గ్ వైరస్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం అయితే కనుక జరిగింది. ఇది ఎవరు కాజ్ చేస్తే, దేనివల్ల కాజ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ ద టుడే అండి. సో ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే కనుక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది మనకి ఏంటి అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే మనం చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ కరెంట్ అఫైర్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, న్యూస్ ఆన్ ఏఆర్ నుంచి, అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ లైవ్ కోర్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డైలీ మీకు లైవ్ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో మీకు ఫీ వచ్చేసి 5,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద మీకు కేవలం ఇది 4,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు 12th అక్టోబర్ వరకు మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ వీ కెన్ విజిట్. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఏంటి అంటే కనుక ఈ సండే, మనం కమింగ్ సండే వీఆర్ ఈవెన్ లాంచింగ్ ద సెమినార్ యాజ్ వెల్, వేర్ యూ కెన్ అటెండ్ దట్ పర్టికులర్ సెమినార్. ఎస్, in coming to the today's question, Operation Chakra 3 is often seen recently in the news, is launched by A. Wildlife Crime Control Bureau, B. Central Bureau of Investigation, Central Vigilance Commission, C. Central Bureau of Investigation, and D. Reserve Bank of India. So if you know the answer, please do comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, Andy.